హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులిహార. గోంగూర పులిహార అంటున్నారా? అవునండి. గోంగూర పులిహార. చాలా బాగుంటదండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. చాలా సింపుల్‌గా కూడా ఉంటది. వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. నేనైతే ఒక కప్పుతో బియ్యం తీసుకున్నానండి. ఇదిగోండి నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని వాటర్ వేసుకొని 2, 3 సార్లు అయితే వాష్ చేసేసుకొని వాటర్ అయితే పట్టేసానండి ఇలాగా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి దీన్ని. నేను అన్నం వా వార్చుతానండి. కుక్కర్‌లో అయితే పెట్టను. ఒక స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. వేరే ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుందాం. ఈ గోంగూరకు కావాల్సినవన్నీ వేపుకుందామండి ఇందులో. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్లు అయితే పచ్చెనపప్పు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేయించేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. వేప్ ఇలా అయితే వేపేసుకున్నాను కదండీ! ఇప్పుడైతే దీంట్లోకి 4 ఎండుమిర్చిలను అయితే వేసానండి. అవి కూడా బాగా వేపేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. ఇది చల్లారాక ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం బరగ్గా ఆడుకుందామండి. ఇప్పుడైతే గోంగూర అండి. నేను శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. అదే బాండీలో ఈ గోంగూరను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. వాటర్ పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకున్న ఈ గోంగూరలో అయితే మనం ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని చింతపండు గుజ్జు తీసుకుని గుజ్జుని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకుని ఇప్పుడైతే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా మనం మరిగించేయాలండి. ఈ పులుసుని దగ్గర పడేదాకా మరిగించాలి. అదే పక్క పొయ్యి మీద అయితే రైస్ అయిపోయిందండి. బరగ్గా ఆడుకున్నాం కదా మనం మసాలాలు. ఆ మసాలాలను అయితే మనం ఈ బాండీలో అయితే వేసుకుని బాగా కలిపేసుకుందామండి. దగ్గర పడేదాకా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా. మీకు ఆయిలు అవి వేపాం కదండీ! అవి సరిపోకపోతే మీరు కొంచెం ఆయిల్ అయితే వేసుకుని బాగా వేయించుకోండి. నేనైతే అన్నం అయితే వార్చేసాను. అండి దగ్గరగా అయిపోయింది కదండీ! చింతపండు గుజ్జు, గోంగూర, మనం ఆడుకున్న మసాలాలన్నీ తీసేసుకుని మళ్ళీ ఒక కడాయి పెట్టుకుని, ఆ కడాయిలో అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని నేనైతే కొన్ని పల్లీలు, అలాగే పచ్చెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నానండి. పోపులు వేయించేసుకుందాం బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కూడా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడైతే ఎండుమిర్చిని అయితే నేను 2 ఎండుమిర్చిని అయితే ముక్కల కింద చేసి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేయించేసుకుందాం. ఒక రబ్బ అయితే కరివేపాకు, అలాగే మనం ఫస్ట్‌లో వేసాం కదండీ పసుపు. ఇప్పుడు ఇందులో కూడా పసుపు వేసుకోవాలి. ఒక స్పూను. అలాగే ఇంగువండి. ఇంగువను కూడా కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని మనం గోంగూర పేస్ట్ ఉంది కదండీ! అది పక్కన పెట్టుకున్నాం కదా! అది తెచ్చి ఈ తాలింపులో అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేనైతే రైస్‌ని ఒక బ ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకున్నానండి రైస్‌ని. మనం ఈ తాలింపు అంతా వేపేసుకున్నాం కదండీ! ఈ తాలింపుని రైస్‌లో వేసుకుని మనం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే మనకైతే ఇలా గోంగూర పులిహోర అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ గోంగూర పులిహోర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుందండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో చూసి లైక్ చేయండి. అలాగే అలాగే ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉన్నదన్నది. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో